అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి. జగన్ అంత దుర్మార్గుడా? అంతా నేను సంపాదించిందే. తల్లి చెల్లికి వాటలు లేవు జగన్. తన ఆస్తిలో ప్రతి పైసా తను సంపాదించిందే అని జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లికి తేల్చి చెప్పాడు. ఎన్జీఏలో ఉన్న కేసు విచారణలో జగన్ తన తరపున వాదనలు వినిపించాడు. ఈ వాదనలో ఆయన చాలా క్లియర్. తన సంపాదించుకున్న అందులో అంతా తన స్వార్థించమే కాబట్టి తల్లి చెల్లికి వాటలు అడిగే హక్కు లేదన్నారు. కేవలం ప్రేమతో కొన్ని ఆస్తులు ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకున్నానని, కానీ ఆ తర్వాత తన చెల్లి తనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడంతో ఆ ప్రేమ పోయిందని, అందుకే ఎంఓయూ రద్దు చేసుకున్నానని చెబుతున్నారు. ఆయన వాదనపై ఎన్జిటి ఎలాంటి తీర్పు ఇస్తుందో కానీ ఈ కేసు ఆయనతో ఉన్న వికృతాన్ని అదే పనిగా బయటపెట్టేసింది. వైఎస్ఆర్ జగన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జగన్ రెడ్డి ఓ సబ్ కాంట్రాక్టర్. ఆయన వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు లేవు. వైసీపీ అప్పులు పాలై హైదరాబాద్లో ఉన్న ఇల్లు అమ్ముకోవడానికి ప్రభుత్వానికి పర్మిషన్ అడిగారు. ఆ స్థలం కమర్షియల్గా అమ్ముకుపోవాలంటే ప్రభుత్వం అనుమతి అవసరం. అలాంటి పరిస్థితి నుంచి సీఎం అయిన తర్వాత జగన్ కుబేరుడు సండూర్ పవర్ అనే కంపెనీ నుంచి కంపెనీల మీద కంపెనీలు పుట్టించి ఊహించినంత మొత్తం సంపాదించారు అని, పెట్టుబడుల రూపంలో వచ్చి పడినవే అంటే ప్రజా ఆస్తులను వారికి కట్టబెట్టి ప్రతిఫలంగా జగన్ పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకున్నారన్నమాట. అలా సంపాదించుకుని ఇప్పుడు అందులో తల్లి చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని తనే సంపాదించానని చెప్పుకొచ్చారు. తన పదవిని అడ్డం పెట్టుకుని జగన్ దోచుకోవడానికి సహకరించిన వైఎస్ అన్ని కుమారుడికే కాదు కుమార్తెకు సగం వాటా ఇవ్వాలని అనుకున్నారు. ఆ ఆస్తుల వ్యవహారాలు చూసుకున్న విజయసాయిరెడ్డికి ఈ విషయం తేల్చి చెప్పారు. ఆయన కూడా టెక్నికల్ సమస్యల వల్ల ఇన్ని జగన్ పేరు మీదే పెడుతున్నారని, షర్మిలకు సమాన వాటా ఇచ్చేలా చూస్తామని చెప్పారు. వైవి సుబ్బారెడ్డిగా కూడా దీనికి సాక్ష్యం ఉన్నారని షర్మిల చెప్పారు. ఆ మేరకు ఇవ్వడానికి ఎంఓయూ చేసుకున్నారు అని అక్కడ తేడా కొడుతుంది కానీ ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితం షర్మిల పోరాటం చేస్తున్నారు.